తప్పించుకోవాలని చూస్తే నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తాను. నిజమైన నేరస్తులను తొత్తుగా మారి నిరపరాధులను నిందించాలని నివురుగప్పిన నిప్పిలా నిరీక్షిస్తున్నావా మిస్టర్ అగ్నికుమార్? ఏమిటి వ్యాసం? నా తండ్రిని చంపిన కిరాతకుణ్ణి కక్ష కట్టి కడతేర్చాలని ఆ విజయ్ ఈ రెడ్ లైన్ గా మారాడు. ఒక కిరాతకుణ్ణి అంతం చేయడానికి నువ్వు హంతకుడిగా మారుతావా? నా అలా జరగడానికి వీల్లేదు. నేను సహించను. ఇది నా వ్యక్తిగత విషయం. ఇందులో సహించలేకపోవడానికి భరించలేకపోవడానికి నువ్వెవరు? ఒక హంతకుడి కోసం నా తమ్ముడు హంతకుడిగా మారుతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఈ అగ్ని అసమర్థుడు కాదురా. నీ సమర్థత ఏమిటో నాకు బాగా అర్థమైంది మిస్టర్ అగ్నికుమార్. ఆ దేవరాజు గారి పంతను చేరి ఆత్మవంచన చేసుకుంటూ దుష్టులను శిక్షించాల్సి నువ్వు రక్షించాలని రాక్షసుడిలా మారుతున్నావు. ఆత్మవంచన చేసుకోవడం, అవినీతి పరులు పువ్వు కాయటం ఈ అగ్ని చరిత్రలోనే లేదురా. నిజమైన నేరస్తులను శిక్షించడమే కానీ అవినీతి పరులను రక్షించడం అనేది ఈ అగ్ని చరిత్రలో ఏనాడు జరగలేదురా. ఆ సుల్తాన్ గారి దేవరాజు గారు కోరిక మేరకు నగరానికి వచ్చి నరమేధం సృష్టిస్తుంటే చూసి చూడనట్లు వదిలేసింది ఈ ప్రభుత్వం. కుల మతాలు రెచ్చగొట్టి కార్పుణ్యాలను ఏర్పాటు చేస్తూ రాజ్యగుండాలు సృష్టిస్తుంటే కళ్ళు మూసుకొని పళ్ళు విరుచుకొని పోతుంది మీ పోలీస్ డిపార్ట్మెంట్. నీకు అంతవరకే తెలుసు. కానీ దేశద్రోహులందరినీ ఒకే వేదికపైకి సమూలంగా తుడిచిపెట్టాలని నేను పడిన పద్మవ్యూహం గురించి నీకు తెలుసా? మన తండ్రిని చంపిన సుల్తాన్ గారు నేను పిచ్చికొకరిని కాల్చినట్లు చంపగలను. కానీ వాడి వెనుక ఒక అంతర్జాతీయ ముఠా ఉంది. వాడిని పట్టుకోవాలంటే వాడు ఖచ్చితంగా సీన్లో ఉండి తీరాల్సిందే. అంతవరకు ఆగితే వాడి రాక్షసత్వానికి ఎందరో అమాయకులు ఆహుతైపోతారు. ఎందరో బిడ్డలు తల్లిదండ్రులు లేని అనాథలవుతారు. కానీ నేను సహించను. వాడి వదిలి చూసుకొని వాడిని అడివి పందు నరికినట్లు నరికగప్పు తప్పద. ఆవేశపడకు, ఒక్కసారి ఆలోచించు. ఆ సుల్తాన్ గాని నాకు వదిలే. వాడిని ఎక్కడ చంపాలో ఎప్పుడు చంపాలో నాకు బాగా తెలుసు. నువ్వు తొందరపడి ప్రాణాల మీదకు తెచ్చుకో. ఇది ఆవేశం కాదు, ఆగ్రహం. నా కన్న తండ్రిని చంపిన వాడిని అంతం చేసి నా తండ్రిని ఆత్మకు శాంతి కలిగించడమే నా జీవిత ఆశయం. ఈ ప్రయత్నంలో నా ప్రాణం పోయినా సరే అసలు చింతించను. ఐ డోంట్ కేర్. కన్న తండ్రిని పోగొట్టుకున్న నేను ఇప్పటికే సగం సచ్చి బ్రతుకుతున్నాను రా. అనుక్షణం ఆవేదనతో రగిలిపోతున్నా. ఈ పరిస్థితుల్లో నిన్ను కూడా పోగొట్టుకుంటే నేను బ్రతకలేనురా. ప్రతీకార జ్వాలతో ప్రళయజ్ఞ సృష్టిస్తున్న ఈ భీకర పోరాటంలో నీ గమ్యం వేరు, నా గమ్యం పేరు. ఈ మండే గుండె పోరాట సాయుధంలో రాజయాత్ర చేస్తున్న నేను సమిధిగా మారినా సరే సంతోషంగా అంతమవుతానే తప్ప ప్రాణం కోసం, ఈ చిన్ని ప్రాణం కోసం చింతించను.